హలో పీపుల్, వెల్కమ్ టు స్వీట్ టాక్. సో ఇవాళ రెసిపీ వచ్చేసి జీరో ఆయిల్ కటోరీ చాట్ అనమాట. అవునండి, మీరు విన్నది కరెక్టే. కటోరీస్ కూడా మనం ఇంట్లోనే రెడీ చేస్తాం, అది కూడా నాన్ డీప్ ఫ్రైడ్ కటోరీస్ అనమాట. సో దానికి స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అని పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి, ఎందుకంటే ఇలాంటి అమేజింగ్ రెసిపీస్ నేనే చూపిస్తాను కాబట్టి. 1 కప్ రైస్ ఫ్లవర్ అండ్ హాఫ్ కప్ బేసన్ తీసేసుకోండి. సో అందులో సరిపోయేంత ఉప్పు అండ్ కొద్దిగా 1/4 టీ స్పూన్ అంత బేకింగ్ సోడా వేసాను. సో ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అనమాట, మంచిగా మిక్స్ చేసుకోండి. సో ఇది మన బేస్ అనమాట కటోరీస్ కోసము. ఒక హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, అదే పసుపు వేసానండి, ఎందుకంటే కలర్ రావాలి కదా. సో కలర్ కోసం పసుపు వేసాను. సో ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ కన్నా కొద్దిగా ఎక్కువ మిర్చి వేసాను, ఎందుకంటే నాకు కొంచెం అది కూడా కారంగా ఉంటే ఇష్టం కాబట్టి. కారం ఇష్టం లేని వాళ్ళకి సో అవాయిడ్ చేసేయండి, అది ఏం మ్యాండేటరీ కాదు. సో ఇందులో వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలంటే బూందీ వేసుకుంటాం చూడండి, దానికి బ్యాటర్ ఉంటుంది కదా, సో అలానే కలుపుకోవాలి. అలా డ్రాప్స్ పడుతూ ఉండాలన్నమాట థిక్వి. సో అది మన పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టు. సో మనం ఇప్పుడు నెక్స్ట్ కటోరీస్ చేసేసుకోవాలి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా ఈజీ. డెఫినెట్లీ అందరు ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో చెప్పండి. సో ఇక్కడ నేను పైపింగ్ బ్యాగ్ తీసేసుకుంటున్నా. మీ దగ్గర పైపింగ్ బ్యాగ్ అవైలబుల్గా లేకపోతే పాల కవర్ అయినా యూస్ చేయొచ్చు. సో అది నీట్గా కడిగేసుకొని యూస్ చేయండి. నా దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను ఇందులో వేసాను. సో ఇప్పుడు మనం చేసుకున్న బ్యాటర్ అంతా ఇందులోకి ఫిల్ చేసేసుకోవాలన్నమాట. సో మంచిగా ఫిల్ చేసేసుకొని టైట్ చేసేసుకోండి. పైన రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టేసుకోండి, ముడైనా వేసేసుకోండి. సో ఇదే సేమ్ ప్రొసీజర్ పాల ప్యాకెట్స్తో కూడా చేసేయచ్చు అనమాట. సో నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది చేశాను, లేదంటే లైట్. ఇప్పుడు కటోరీస్ మనం చేయడానికి ఇక్కడ నేను గుంత పొంగనాల ప్యాన్ యూస్ చేస్తున్నాను. మీకు అది అవైలబుల్గా లేకపోతే ఇలాంటి పోపులది ప్యాన్ ఉంటుంది కదా, సో అది వేసుకోవచ్చు. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే గుంత పొంగనాలలో చిన్న కటోరీస్ వస్తాయి, ఇందులో అయితే పెద్దగా వస్తుంది అంతే. సో ఇది స్టవ్ మీద పెట్టేసుకొని లైట్, చూస్తున్నారు కదా, అసలు హాఫ్ టీ స్పూన్ అంతా నెయ్యి వేసాను, ఆయిల్ కూడా కాదు. సో నేను మీకు అదే చెప్పాను కదా, చాలా హెల్దీ చాట్ అనమాట. సో నెయ్యి వేసేసుకొని, సో ఇలా ఫస్ట్ బేస్లో కొంచెం పిండి ఎక్కువ వేసుకొని మిగతా అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి చూపిస్తున్న విధంగా. చాలా ఈజీ, ఎలా పడితే అలా చేసేసుకోవచ్చు. దీనికి పర్ఫెక్ట్ ఇలానే ఉండాలి అనేది ఏమి ఉండదన్నమాట. సో మీ వీడియోని చూసి చేయండి. సో డైరెక్ట్ అలా వేసేసుకొని అది సిమ్లో పెట్టేసి ఒక 2-5 మినిట్స్ ఉంచుకుందాం. సో అప్పటి వరకు దానిలో ఫిల్లింగ్ ప్రిపేర్ చేద్దాము. సో ఇందులో ఒక ఆలు తీసుకున్న, బాయిల్ చేసింది, టొమాటోస్ అండ్ చనా బాయిల్ చేసినవి, అండ్ ఇందులో ఉల్లిగడ్డలు వేసాను, కొత్తిమీర వేసాను. సో ఇందులో మీ ఇష్టం ఏదన్నా వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. సో ఇందులో గ్రీన్ పేస్ట్ వేసాను అండ్ సాల్ట్. గ్రీన్ పేస్ట్ అంటే గ్రీన్ సాస్ అనమాట. సో అది, సో ఇక్కడ 2 మినిట్స్ కాగానే అదంతలో అదే బయటకు వచ్చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిమ్లో వేయించుకోవాలి. సో పేస్ట్ కొంచెం తిక్కు పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అంతే, ఇంకా వేసేసుకొని సర్వ్ చేసేసేయండి. హ్యాపీగా సమ్మర్లో లైట్గా తింటూ ఎంజాయ్ చేసేయచ్చు. పిల్లలకైతే చాలా నచ్చుతుంది, ఇంట్లో వాళ్ళకి కూడా చాలా హెల్దీ కాబట్టి. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.